వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా బోనం. సో ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే మా చైతుగాడి సెకండ్ బర్త్డే అన్నమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి డెకరేషన్స్ చేయాలి, ఫుడ్ కుక్ చేస్తారు మా మమ్మీ వాళ్ళు. సో ఇదంతా ఆల్మోస్ట్ ఈ రోజు ఏ డే ఇన్ మై లైఫ్ అనుకోండి. ఇప్పుడైతే మా చైతుగాడి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో లెట్స్ గో. నా గురించి నీ ఉద్దేశం ఏంటో చెప్పు. ఫాస్ట్ గా చేసుకుంటావు. 8ంటికి రమ్మంటే 7:30 కల్లా ఉంటాను. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా ఓవర్ యాక్షన్. చైతు హ్యాపీ బర్త్డే చైతు. చైతు ఇదిగో బాగుందా? ఏంటది? ఏం చెప్పాలనుకుంటున్నావు నా గురించి? ఏమన్నా చెప్తావా? ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టకుండా నువ్వు తినేయడమేనా? రావట్లేదా? కానీ దానివల్లే ఫ్లేవర్ వస్తుంది, అది గుర్తుపెట్టుకో. అదిరిపోలా మళ్ళీ జైతు వచ్చేసింది. ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చానమాట. ఫుల్ ట్యాన్ అయిపోతున్నాను గైస్. ఎండ అయితే మామూలుగా లేదు, చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఈ ఎండకి నా దగ్గర ఒక టిప్ ఉంది. సమ్మర్లో ట్యాన్ అవ్వకుండా ఉండాలంటే బయట తిరగడం మానేయండి, అంతకన్నా ఏ సొల్యూషన్ లేదు. పిన్నా తీసేనా? నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా అది నాతోనే మొదలవుతుంది. సో మేము అలా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇక్కడ మాత్రం వీళ్ళు ఫుడ్ ప్రిపరేషన్స్లో బిజీగా ఉన్నారనమాట. చాలా కష్టపడిపోతున్నారు. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. కాసేపటికి మా పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చారనమాట. సో మేమైతే మా అక్క పెళ్ళిది సంగీత్ వీడియో పెట్టుకొని అది చూస్తూ మేము చేసిన డాన్సెస్ చూస్తూ వైబ్ అవుతూ ఉన్నాము. కాఫీ తాగుతారా?
కాఫీ తాతారా? అక్కర్లేదమ్మా. మా కాఫీ మీరేం తాగుతారులే. ఒకసారి మావయ్య అనమ్మా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? మంచిగా దిగండి, తీసే మంచిగా ఉండదు. నువ్వు గనక ఇప్పటి నుంచి వీడియోలోకి రాకపోతే ఈ వీడియో క్లిప్ నేను పెట్టేస్తాను. హ్యాపీనారా నువ్వు ఇప్పుడు? హ్యాపీనా? హ్యాపీరా. మా చైతగాడికి అయితే ఈరోజు గిఫ్ట్స్ వస్తూనే ఉన్నాయి. అది ఫుల్ పండగ చేసుకుంటుంది అసలు. యాక్చువల్లీ ఇది మా కజిన్స్లో ఫస్ట్ గిడ్ అనమాట. సో మేడం గారికి అందరూ మంచిగా ప్రిన్సెస్ ట్రీట్మెంట్ ఇస్తారనమాట. సో ఇప్పుడు ప్లాన్స్ ఏంటి? అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్. భయ్యా లేకపోతే అక్కడ వీడియో పెట్టేస్తాను, ఇష్టం. అమ్మాయి ఏం టార్చర్. రీసెంట్ టైమ్స్లో ఈ ఊనో మాకు బాగా అలవాటైందనమాట. సో బోర్ కొట్టినప్పుడల్లా ఇదొక గేమ్ ఆడుతూ ఉంటే కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది అండ్ చాలా ఫన్ కూడా జనరేట్ అవుతుంది ఇందులోనే. మళ్ళీ బయటకు వచ్చాం. నా ఫేస్ షోడా పడిపోతుంది. నా ఫేస్ లిటరల్లీ ఎంత ట్యాన్ అవుతుందండి అంటే నెత్తి వస్తుంది ఏంటో నాకు. నా ఫేస్ చూసారా లిటరల్లీ ఎంత ట్యాన్ అవుతుందంటే గంటకు ఒక సోడా ఆర్ సాఫ్ట్ డ్రింక్ తాగుతున్నాను నేను. చాలా ఎండగా. ఎలానో బయటకు వచ్చాం కదా అని చెప్పి మా అన్నయ్య చైతు గిఫ్ట్ తీసుకోవడానికి టాయ్ స్టోర్కి తీసుకెళ్ళాడు అనమాట. ఇక్కడ చాలా టాయ్స్ ఉండేసరికి వాడికి ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు. బట్ నాకు ఎందుకు ఈ బొమ్మ చాలా యూనిక్గా క్యూట్గా అనిపించింది. ఇది తీసుకుందాం అనేసరికి చాలాసేపటి కన్ఫ్యూషన్ తర్వాత దీనికి ఫిక్స్ అయ్యాడు. ఇంకో నీకు నచ్చకపోతే మాత్రము నీకు నచ్చింది తీసుకో, మళ్ళీ తర్వాత నన్ను అంటే నాకు సంబంధం లేదు, ముందే చెప్తున్నాను. అర్థమవుతుందా? అక్కడ మన కోసం ఫుడ్ తినకుండా వెయిట్ చేస్తున్నాడు జనాలు. కనీసం కొంచెమన్నా ఉండాలి నీకు. ఇక్కడే నువ్వు ఇంత లేట్ చేస్తే ఇంకా డెకరేషన్ చెయ్యాలిరా, పోటీ కేక్ కటింగ్. ఎవరన్నారు గైస్ షాపింగ్లో అమ్మాయిలు లేట్ చేస్తారని? అబ్బాయిలే ఎక్కువ లేట్ చేస్తారు. సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. మా అన్న వచ్చి రాగానే దానికి ఆ గిఫ్ట్ ఇచ్చాడు అండ్ అది ఫుల్ ఖుష్ అయిపోయింది. సో ఇవన్నీ పక్కన పెడితే కిచెన్ నుంచి మంచి స్మెల్ వస్తుంది. వెళ్ళి ఫుడ్ తిని అండ్ మెయిన్ పార్ట్ డెకరేషన్ స్టార్ట్ చేయాలి. మా మమ్మీ వాళ్ళు ప్రిపేర్ చేసిన ఫుడ్ ఇదన్నమాట. సో ఇప్పుడైతే టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఎలా ఉంది? ఎలా ఉందంటే సిగ్గుపడతావేంట్రా? ఎలా ఉంది? ఒక్కొక్కడు ఒక్కో రకం ఇక్కడ. సో తినేసాము. ఇప్పుడైతే డెకరేషన్ చేయాలన్నమాట. డెకరేషన్కి అంతా రెడీ చేసి దాని తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. సో డెకరేట్ చేసేదంతా కూడా నేను మీకు చూపిస్తాను.
కింద పడకూడదు. ఓకే, ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సో ఇప్పుడు అన్నీ ఉన్నాయి, బెలూన్స్ ఉన్నాయి, డెకరేటింగ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఆర్చ్ లేదు. ఇదే డెకరేషన్. ఇది మాత్రం దానికి మెయిన్ ప్లానర్ తొక్క. మన అని అనుకుని చేస్తే ఇలానే తొక్కేస్తారు. ఏ రేంజ్ కావాలి? ఆర్చ్ వస్తే ఆర్చ్ ఉంటుంది కదా వెళ్ళిపోరు. జస్ట్ ఆర్చ్ అని అడిగితే వాడు ఇచ్చేస్తాడు బెలూన్ ఆర్చ్. 2 తీసుకుంటారా ఇంకా మంచి. నేను అనట్లే దానికి అలా. సరే సైజెస్ ఏంటి ఇంతేనా? మరి ఏం చిన్న కాదు. కాదురా, డిసైడ్ అవుదాం. మీరు ఫస్ట్ ఆర్చ్ తెస్తే దాంట్లో పెట్టి చూద్దామని. ఏసీ గీసీ అన్నా ఎండలో పంపిస్తున్నారు ఇప్పుడు నేను. రే అది ఎంత చేసిన పేర్లలో లేదులే. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఏం సైకిల్ రా. Wow, the worst cousins I have. ఇప్పుడు అన్నిలానే ఉంటాయి. ఆన్లైన్లో కంటే ఇదిగోండి ఇలా మోసపోతారనమాట. హోల్ పడింది అండ్ ఘోరంగా స్మెల్ వస్తుంది. ఇదైతే 10 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, జనరల్ స్టోర్స్కి వెళ్ళి తీసుకోండి. అది విన్నారు కదా. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. చూసుకున్నాడు వచ్చి. వీడైతే ఏం చేయట్లేదు చేసి ముందే చెప్తున్నా, క్రెడిట్ పేరుకి చేతి వాళ్ళ నాన్న ఈకేదేం లేదు. బర్త్డే పాప వాళ్ళ డాడీ ఈయనే, కానీ ఈయన ఏం చేయడు. డబ్బులు ఇస్తే సరిపోదు, ఎఫర్ట్ పెట్టాలి. రేపన్న రోజు చైతి వీడియో చూసుకుని మా డాడీ ఇంత చేశాడా అనుకోవాలి. ఏం చేయలేదా అని అడుగుతుంది. అసలు వీడియోలో వీడు చేస్తున్నట్టు ఏమైనా కనిపిస్తే వాడు అది చెయ్యట్లేదు. ఏ చిన్నడుగునే చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా. బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ముక్కుతో పిలిచి నేను నోటితో వదలండి. ఓకే, టేక్ 1. టేక్ 2. ఓకే. అది ఇప్పుడు చెప్పరాదు, యాక్చువల్లీ చిన్నగా చేయాలి. ఇంత సైజ్ అయితే చాలు. మన
మనమైనా ఏం చేస్తాం, తీరిగ్గా పని చేస్తాం. మనమైనా ఏం చేస్తాం, సంతోషంగా మోస్తాం, ఘన విజయం పొందాకే తీరిగ్గా కనిపిస్తాం. ఒలింపిక్స్ లో మగవాళ్ళు అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. యా ఇక్కడ ఒక కింద ఇదంతా చేసింది మేము ముగ్గురం. టన్ 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 టన్. చూపిస్తారు అంటే ఏంటని అడగండి, ఏం చేయాలి? ఇది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కోకోమిలాన్ అంటే ఏంటో. సో ఫైనల్లీ మేము చేసిన డెకరేషన్ ఇదన్నమాట. సో ఇప్పుడైతే మా చైతు రియాక్షన్ చూద్దాము. కోకోమిలాన్ హ్యాపీ బర్త్డే. ఇది ఎన్ని balloons ఉన్నాయి? ఫైనలీ డెకరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా కేక్ కటింగ్ ఒక్కటి బ్యాలెన్స్ ఉంది. మేడం గారికి ఫీడ్ చేస్తున్నారు కాబట్టి అది అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది అన్నమాట. సో మళ్ళీ కేక్ కటింగ్ దగ్గర కలుద్దాం. మేము మా చైతు సెకండ్ బర్త్డేకి కోకోమిలాన్ థీమ్ తీసుకున్నాం అనమాట. కోకోమిలాన్ అంటే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉంటాయి చిన్నపిల్లలకి సంబంధించినవి. సో అందులో మా చైతుకి కోకోమిలాన్ అంటే చాలా ఇష్టం అని చెప్పి ఈ థీమ్ తీసుకున్నాం మేము. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. సో ఇప్పుడే కేక్ కటింగ్ అయిందనమాట. కేక్ కటింగ్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ మా చైతు గారికి డెకరేషన్ నచ్చింది. అది మెయిన్ థింగ్. నచ్చుతుందో లేదా అనుకున్నాం, బట్ షీ సాటిస్ఫైడ్ అని నాకు అనిపించింది. అండ్ ఇప్పుడైతే దగ్గరలో ఉన్న ఒక గుడికి వెళ్తున్నాం అనమాట. సో ఇలా అయితే ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. బర్త్డే సెలబ్రేషన్స్ బాయ్ని అండ్ ఇప్పుడైతే గుడికొచ్చి దర్శనం కూడా చేసేసుకున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనా బోనం. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ ఈ వీడియో కిందే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై క్యూటీస్.